హాయ్ హాయ్. ఓకే, మన ఎన్టీఆర్ గారు లైనప్ చూస్తున్నాము. నీల్తో చాలా పెద్ద ప్రాజెక్టే ఉంది, దేవరా కూడా ఉంది. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రశాంత్ నీల్ 31 మీద? ప్రశాంత్ నీల్ గారు చెప్పాలంటే మనం నిన్న మొన్న ఆయన వచ్చిన సినిమా చూసి రివ్యూ చెప్పొచ్చు. కాబట్టి అక్కడ ఇంకా హీరో గారుగా ఎన్టీఆర్ కాబట్టి మనం ఇక ఎక్స్పెక్టేషన్ కాదు కదా, ఇక అసలు హై లెవెల్లోనే ఉంది. అంటే అదర్ లాంగ్వేజ్ హీరోతో తీసినప్పుడే సలాం రాకీ బాయ్ అన్నాము. సో నచ్చిన కదా ప్రశాంత్ నీల్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ 31. సో నచ్చిన నటుడు ఎన్టీఆర్. సో ఏ లెవెల్లో ఉంటుంది సినిమా? రాజమౌళికి మించిపోతారా అనేది నా ఆలోచన. ఆర్ఆర్ఆర్కి అంటే లేదంటే అంతే, ఇక ఆర్ఆర్ఆర్ ఇక ఎన్టీఆర్ విశ్వరూపం అంటే ఆర్ఆర్ఆర్, అంతకంటే మించి అని నా అభిప్రాయం అంతే. ఓకే, సో ప్రభాస్ అన్నని చూసినప్పుడే ఇంత వైల్డ్గా ఉన్నాను ఏంట్రా బాబు అన్నారు. సో ఎన్టీఆర్ సగం ఫేస్ లుక్ చూసినప్పుడే సో మృగాల కన్నా ఘోరంగా ఉన్నాడు. సో థియేటర్లో ఎలా ఉండొచ్చు లుక్స్ కానీ స్టైల్ ఆఫ్ ఇక అది థియేటర్లో చూసినాకనే చెప్పొచ్చు. ఇప్పటికైతే అంచనా కళల్లో కూడా ఊహించలేకపోతున్నాము. కాబట్టి ఇక థియేటర్లో వచ్చినాక బొమ్మ హిట్టే. సో కలెక్షన్ వైజ్గా ఎంత కొట్టొచ్చు అన్న? ఇక చెప్పలేము, ఇక ఆల్ బాక్స్ ఆఫీస్ బదులు కొడతారని చెప్పి నేను అనుకుంటున్నా. ఓవరాల్గా ఎన్టీఆర్ అన్నలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? ఒక్కటో రెండో అంటే చెప్పవచ్చు అన్న. ఇక ఎన్టీఆర్ అంటే అన్ని క్వాలిటీ మిక్స్ అయ్యి ఉంటుంది. మిగతా హీరోల కంటే ఇక నేను పేరు చెప్పలేను, కానీ ఒకళ్ళు డ్యాన్స్ బాగా చేస్తారు, ఒకళ్ళు డైలాగ్ బాగా చెప్తారు, ఇంకొకరు బాగా చేస్తారు. కానీ ఎన్టీఆర్లో అన్ని మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి డౌటే లేదు. ఎన్టీఆర్ ఏమైనా డైలాగ్ వచ్చా మీది? వచ్చు. ఒక్కటి ఏదో చిన్నది చెప్పన్న. అమ్మతోడు అడ్డంగా నరికేస్తానంటే ఏదైనా చెప్పన్నా. నో ఉన్నాయి, నాకు నచ్చినాయి చెప్పన్నా, పర్లేదు. ఎన్టీఆర్లో ఏముంటాయి డైలాగ్ మంచిగా చెప్పన్నా, ఒకళ్ళ ఫాస్ట్లో పెట్టు, ఏదో ఒకటి మంచి ఆలోచన మంచి చెప్పు, ఏదేం చెప్పర్లేదు. నీకు ఏగో లోపల ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫైలో ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్న.